ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. ఈరోజు ఉదయం నాకు తెలిసినటువంటి ఒక మీడియాకి సంబంధించిన వ్యక్తి ఒక వీడియో పంపించారు. మేడం, ఒక ఆవిడ ఒక 60 ఏళ్ళు పైన ఉండొచ్చు. ఆవిడ షేర్లింగంపల్లి మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఎండలో వానలో తడిచిపోతూ అక్కడే ఉన్నారు. ఆమెకి ఇంతకు ముందు ఇల్లు ఉండేదంట. దాన్ని ఏ కారణం చేతనో అధికారులు కూల్చేశారు. ఒకసారి మీరు చూడండి మేడం, ఆమెకి ఏమన్నా హెల్ప్ అవుతుందేమో, ఆమెకి ఏమన్నా ఒక దారి చూపించిన వాళ్ళు అవుతారేమో, ఒక నీడ దొరుకుతుందేమో మీ వల్ల, కొంచెం వెళ్ళండి, ఆమెతో మాట్లాడండి మేడం, దాని మీద దృష్టి పెట్టండి మేడం అని చెప్పేసి ఆయన నన్ను రిక్వెస్ట్ చేశారు పొద్దున. సో నేను ఇప్పుడు వచ్చాను. అది షేర్లింగంపల్లి మున్సిపల్ ఆఫీసు ప్లేస్. ఇది వచ్చి చూస్తే ఒక పెద్ద ఆవిడ, నిజంగానే రాధమ్మ అంట పేరు, ఇక్కడికి వచ్చాక తెలిసింది. ఆవిడ నిలువ నీడ లేకుండా రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి. ఇంతకు ముందు ఇల్లు ఉండేది పక్కనే అని చెప్తున్నారు. ఆ ఇల్లు లేక ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చారు. సామాన్లని తడిచిపోతున్నాయి. ఆమె కూడా ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ చలిలో అలాగే ఇక్కడే పడుకుంటున్నానమ్మా అని చెప్తున్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, ఆమె ఇల్లు ఏమైపోయింది, ఇక్కడ ఎంతకాలంగా ఉంటున్నారు, అవన్నీ కూడా డీటెయిల్డ్ గా ఆమెను అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్కారం. ఏం జరిగింది, ఏడవకండి, ఏం జరిగింది, ఎందుకు మీరు? నన్ను 30 సంవత్సరాలు బట్టి తీసుకొచ్చారు మేడం. పాత ఆఫీస్ కాడ నుంచి తీసుకొచ్చారు. మాకు వంటలు చేయమని చెప్పారు. నేను పాత ఆఫీస్ కాడ ఉండను. అయితే ఆ నుంచి తీసుకొచ్చారు. ఏవో సారు చాలా మంది తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఆ జాన్ చెట్టు కాడ గుడి చేసుకొని ఉండమన్నారు. అప్పుడు తర్వాత ఈ గార్డెన్ వచ్చింది. గార్డెన్ వచ్చాక 7 ఉండమన్నారు. 7 మాకు అన్నాలు వండి పెట్టాలా, చాయలు వేయాలా, మాకు టిఫిన్లు పెట్టాలని చెప్పారు. మా భర్త నేను చేసుకుంటూ వచ్చినాం. మా పిల్లల పెళ్లి కూడా ఎండ చేసినాం మేడం. పిల్లలు ఉన్నారా? పిల్లలు ఉన్నారు సార్. మేడం అమ్మాయి పెళ్లి కూడా ఎండ చేసిన. కిరాయిలకే ఉన్నారు సార్ మేడం. ఆమె కూడా ఇల్లు రాలేదు. ఇల్లు అయితే పెట్టుకున్నాం, రాలేదు. నాకు ఇల్లు లేదు. వాళ్ళ దగ్గర ఉండటానికి ఇల్లు లేదుగా మేడం. కిరాయి ఇంట్లో ఎన్ని రోజులు ఉండేను, అల్లుడి దగ్గర ఎన్ని రోజులు ఉండేను మేడం. లేరు. అది నా పరిస్థితి. ఏడ ఉండేవాళ్ళం. మంచి చెడు మాకు బాగానే చూశారు. అబద్ధం ఎందుకు ఆడాలా మేడం, మమ్మల్ని మంచిగానే చూశారు. కరువులో కూడా నేను వెళ్ళిపోతాను అని చెప్పిన. ఇంకా చేతగాట్లేదు సార్, నేను వెళ్ళిపోతా పాప దగ్గరికి అంటే, వద్దొద్దు ఉండమ్మా, నువ్వు ఉండాలని, నీ భోజనం బాగుంది, ఇక్కడ ఉండాల్సిందే, వండి పెడతాను. ఇక్కడే వండి పెట్టేదాన్ని. 2 రూములు ఉండే మేడం, నేను వేసుకున్నా. కూలగొట్టారు. ఎందుకు కూలగొట్టారంటే వాళ్ళకి ఏదో క్యాంటీనో ఏదో కడతారంట. క్యాంటీన్ కట్టిన తర్వాత నీకు అవతల వేస్తామా అని 4 రోజులు చెప్పారు. తర్వాత నుంచి ఎవరు రాలేదు. తీసుకొచ్చి సామాన్ ఎడబారేశారు. సగం సామానేమో ఆ రూమ్ లో పడేశారు. సగం బట్టలు ఎడబారేశారు. బట్టలు లేవు, తానం లేదు, ఏం లేదు. ఎట్టుకో 2 రోజులు అయింది. ఏడికి పోవటానికి లేదు. నాకు ఇల్లన్నా ఏదైనా చూపిండి అమ్మా, మీకు దండం పెడతాను కూడా దండం పెడితే ఇప్పుడు ఏడుంది మా చేతిలో లేదంటున్నారు. మరి వర్షం వస్తే ఎట్లా చచ్చిపోతున్నాం సాయని. మరి ఏం చేశాను తల్లి, నన్ను ఎందుకు ఇట్లా న్యాయం చేశారు నాకు తెలియట్లేదు. అందరూ కోల కొడుతున్నారు, నీది ఒక లెక్క నాడు అడుగుతున్నారు ఏదైనా గట్టిగా అంటే. ఏం చేశానమ్మా నేను? 20 ఏళ్ళ వయసులో నేను ఎడిపోయాను. ఒక నీడ లేదు, నిప్పులు లేదు, ఏమి లేదు. నాకు ఎంత నీడ నీయండి తల్లి, మీకు ఏదైనా దండం పెడతా, నేను ఏదైనా ఛాయ్ అన్న అమ్ముకొని బతుకుతా అంటున్నా. అది కూడా ఇంటలేరు వాళ్ళు. ఆ డబ్బా ఎత్తునన్నారు. ఆ డబ్బాన్ని ఇవ్వండి అమ్మంటే దానికి తాళం వేసుకున్నారు. ఆ డబ్బాలన్నా ఉంటామా అన్న, అది కూడా తాళం వేసుకున్నారు. ఎవరిని అడిగినా మా దగ్గర లేదు, మా దగ్గర లేదు అంటున్నారు. నా పరిస్థితి అర్థిందమ్మా. ఏం చేశాను? పిల్లలు వచ్చి కాసేపు ఏడవా, మేము వచ్చి కాసేపు ఏడవా, ఇదే సరిపోతుంది. కిరాయి ఇంట్లో నేనే ఉండేనా మా అల్లుడి దగ్గర. బిడ్డలు లేరుగా మా వాళ్ళే దానం చేశారు. వాళ్ళే ఈడ బొంద పెట్టారు. నన్ను కూడా అట్నే పెడతారు అనుకున్నా. నన్ను ఇంత అన్యాయం చేశారని నేను అనుకోలేదు. అందరు ఇప్పుడు ఎత్తేసారు. అప్పుడే వయసులో ఉన్నప్పుడు బాగానే తిన్నారు, మంచిగా చేశారు మేడం. డబ్బులన్నీ ఎగ్గొట్టారు నాకు. ఇప్పుడు సంపాదించుకోలేదని అడుగుతున్నారు. ఏం సంపాదించారు మేడం? ఒక్కొక్కళ్ళు 80 ఏళ్ళు, 90 ఏళ్ళు, 70 ఏళ్ళు ఇట్ట తిన్నారు. ఇత్తం అనుకుంటా. వాళ్ళు లేరు. ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చారు. మాకేం తెలుసు ఎవరికి పెట్టినో అని అంటున్నారు. ఏం చేశాను మేడం నేను? నా పరిస్థితి ఇది. నాకు ఏదైనా ఇంత నీడని ఇస్తే. ఇప్పుడు కొత్తగా వచ్చారా మేడం, నాకు అసలు ఎవరు తెలవట్లేదు. పిఓ సార్కి తెలుసు మేడం, అందరూ పిఓ సార్, మున్సిపల్ ఆఫీస్ వాళ్ళకి పెట్టినా, మండల ఆఫీస్ వాళ్ళకి పెట్టినా, మండల ఆఫీస్ వాళ్ళు అయితే 1 రూపాయి ఎగ్గొట్టలేదు మేడం. అబద్ధం ఎందుకు? వీళ్ళే
వీళ్ళే సర్వనాశనం చేశారు నన్ను. నీకు ఏదైనా న్యాయం చేస్తామమ్మా, ఏదైనా న్యాయం చేస్తామమ్మా అని చెప్పారు. అప్పుడు దాకా నిన్నటి దాకా చెప్పారు, అది కూలగొట్టిన దాకా చెప్పారు. కూలగొట్టి యువతలకు వచ్చిన తర్వాత ఎవరు పట్టించుకోవట్లేరు. వారం అయింది ఏడకొచ్చి నేను. మరి ఇప్పుడు స్నానం చేయటం ఏడుందమ్మా తాను ఏడ చేసాను, చీకటి పడితే అక్కడ చెయ్యాలి, లేకపోతే లేదు ఆ సన్నీళ్ళు. ఈ వయసులో నేనేం చేశాను చెప్పండి. అదమ్మా అసలు చలికి ఇప్పుడు చలికాలం కూడా కదా, చలికాలం చలికి ఎట్లా వాన పడుతుంది? మొన్న వాన కొడితే మొత్తం తడిచిపోయినాయి మేడం. మొత్తుకుంటున్నా పోయి ఆ రవి ఎవరోనంట, ఏదో ఆయన పేరు రవి, ఆ ఏదో చేపిస్తాడంట. ఆ పిల్లగాడికి అప్ప చెప్పారు ఇవన్నీ ఆ రూమ్లో పెట్టమని. పెద్దవాని ఇబ్బంది పెట్టొద్దు, రోడ్డు మీద వేయొద్దు, తీసుకుపోయి ఆ రూమ్లో పెట్టంటే రూమ్లో పెట్టి సగం పెట్టిండు, సగం పెట్టలేదు. నా పరిస్థితి ఇది. ఎవరికి చెప్పుకున్నా ఎవరు వింటలేరమ్మ. నేనేం చేశాను చెప్పండి. ఇంత నీడని ఇస్తే వెళ్ళిపోతాయ్యా, మీ కాళ్ళు పట్టుకుంటా, మీకు దండం పెడతాయ్యా, ఇంత నీడియండా వెళ్ళిపోతా, ఏదైనా ఛాయ్ అన్న పెట్టుకొని బతుకుతా అంటున్నాయి. కట్టె పొలాల మీద పెడుతున్నా మేడం, కట్టె పొలాల మీద పెట్టి వాళ్ళకి వండి పెడుతున్నా. ఇప్పటికీ పెడుతున్నా మేడం. ఇప్పుడు పొద్దున కూడా పెట్టినా, ఇప్పుడే పిల్లొచ్చి కడుగుతుంది. నా పరిస్థితి అది మేడం. నేను ఇప్పటికీ వాళ్ళకి వండి పెడుతూనే ఉండా. వాళ్ళు నన్ను ఎంత కాదన్నా కానీ నేను వాళ్ళని కాదనుకోవట్లేదు. వాళ్ళకి ఏం సందర్భం లేదో ఏందో మరి. అది ఇప్పటికీ ఈ చలిలో ఉండి కూడా వండి పెడుతున్నా. ఇప్పుడు కూడా 4 కేజీలు బియ్యం వండి వాళ్ళకి పప్పు అవి అన్నీ మొత్తం చికెను అన్నీ చేసి పెడితే చేత కావట్లేదు అమ్మ అని కబురు చేస్తే పిల్లొచ్చి కడుగుతుంది. సబ్బు తెచ్చుకోవడానికి గతి లేదు మేడం నాకు. ఇవాళ తింటున్నారు పోతున్నారు. ఏం చేసాను, వదిలేస్తా. నాకు ఇంత ఇల్లు ఇప్పిండి మేడం, నీకు దండం పెడతా, నీకు కాళ్ళు పట్టుకుంటా, ఇంత నీడిస్తే చాలు వెళ్ళిపోతా, ఆ నీళ్ళ బతుకుతా మేడం. నాకు ఈ గోలంతా ఎందుకు, మంచిగా ఒక ఆశ్రమంలో జాయిన్ చేస్తాను రారాదు, ఆశ్రమంలో నేను అట్లా రాలేను మేడం. నేను అట్లా వచ్చేదాన్ని అయితే ఆ రూమ్లోకే పోయి పండుకునేదాన్ని. నాకు భయం, నేను ఎక్కడికి రాలేను. 30 సంవత్సరాలు బట్టి ఇట్లా తిరుగుతున్నా. కాదు మీకు లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, చాలా మంది ఉన్నా. నేను రాలేను మేడం, నేను రాలేను మేడం. ఇప్పటికీ నేను 50 మందికి అన్నం వండి పెట్టమంటే పెడుతున్నా. ఈ వయసులో కూడా పెడుతున్నా. వాళ్ళకి ఎందుకు ఆ సందర్భం రావట్లేదు. కరాను వస్తే కూడా కరాల్లో నేను వెళ్ళిపోతానని మా ఆయన నేను ఎంత తిప్పలు పడ్డా కూడా పోనీకుండా అడ్డం తిరిగి మళ్ళీ బోర్లు ఇచ్చి మళ్ళీ రేకులేసి నువ్వు ఉండమ్మా, అమ్మ మంచిగా ఉండదమ్మా, నువ్వు వండితే మంచిగా ఉంటుందమ్మా, నువ్వు తీసుకొచ్చి పెట్టమ్మా అంటే తీసుకొచ్చి పెట్టినా మేడం. టిఫిన్ పెట్టిన, ఛాయలు పోసిన. కరెక్టే, కానీ అసలు మీకు ఎందుకు ఆశ్రమం కంటే ఎందుకు భయం వేస్తుంది? నాకు వద్దు మేడం, నేను ఆ బతకలేను, నేను రాలేను. నేను ఏడే బతుకుతా, ఏడనే చస్తా. నేను ఆఫీస్ వదిలిపెట్టి రాలేను మేడం. 30 సంవత్సరాలు బట్టి నేను ఆఫీసును పట్టుకొనే ఏడుతున్నా. నాకు ఎంత ఇల్లు ఇప్పిండి మేడం చాలు, నాకు ఏమొద్దు. వాళ్ళు ఇక్కడ ఏమొద్దు, ఇక్కడ ఎక్కడ వద్దు. ఇంద్రం మిల్లు వస్తున్నాయి కదా, అది ఒక్కటి ఇప్పిండి చాలు, నాకు ఇంకేమొద్దు. ఏరగైనా నాకు నేడుందిగా మేడం, నేడుంటదిగా మేడం, నాకు నేడుంటది. ఇంకా బాగుంటది, మీరు వండుకునే పని ఉండదు అక్కడ. అసలు వద్దు మేడం, నేను అట్లా రాలేను. కానీ నాకు ఇంత నేడిప్పిండి, నేను వెళ్ళిపోతా. వాళ్ళకి ఏదైనా అడ్డం వస్తే మాత్రం నేను వెళ్ళిపోతా. నాకు నేడిచ్చినా కూడా వాళ్ళకి వండి పెట్టేదానికే నేను రెడీగా ఉండా. ఇప్పటికైనా చెప్తున్నా. ఇప్పుడు పిఓ సార్ని పిలవండి, ఇంకెవరినన్నా పిలవండి, ఎవరినన్నా చెయ్యండి, నేను వాళ్ళకి వండి పెట్టేదాన్ని రెడీగా ఉండ. కానీ నాకు ఇంత నేడిస్తే చాలు. నాకు ఖమ్మం దగ్గర సత్తుపల్లి. 30 ఏళ్ల క్రితం వచ్చేసారు. వాళ్ళే తీసుకొచ్చుకొని వంటలు బాగుండాయి, భోజనం బాగుంది, టిఫిన్ బాగుంది, ఛాయలు బాగున్నాయి అని తిన్నారు. పొద్దు నుంచి అన్ని చేస్తారా మీరు? అన్నీ చేస్తాను నేను, అన్నీ మొత్తం చేస్తా. ఇప్పుడు వదిలేసిన, ఇది బీగిన కాడ నుంచి ఇప్పుడు వదిలేసినమ్మా. అన్నం ఒకటే పెడుతున్నా. ఇప్పుడు నీళ్ళు లేదు ఉండటానికి. టిఫిన్లు చేసి ఆడబెట్టాను. ఛాయలు తీసుకుపోయి ఒక్కొక్క ప్యాస్కోలు 2 ప్యాస్కోలు తీసుకుపోయి 3 ప్యాస్కోలు తీసుకుపోయి వాళ్ళకి పోసినాను మేడం. వాళ్ళకి ఇంత సౌందర్యం లేదు, ఏం చేయమంటావు. ఇదే నీడ అనుకున్నాను నేను. ఈ చెట్టే నాకు నీడేమో, ఈ చెట్టే ఇచ్చింది నేను దేవుడు. ఇంతమందిని బయటికి పోయిన వాళ్ళని కూడా, ఎండలో పోయిన వాళ్ళని కూడా నీడకి తీసుకొచ్చి అన్నం పెట్టిన నేను. నా బతికింత ఇంత నేను అనుకోలేదు. అది పాపం ఆవిడ పెద్ద ఆవిడ బాధపడుతున్నటువంటి తీరు అది. ఆమెకి ఏదో ఒక నీడను చూపిస్తే నేను ఎక్కడైనా ఉంటాను, కానీ ఆశ్రమంలో నేను ఉండలేనమ్మా, అక్కడ నాకు చేత కాదు, నా వల్ల కాదు అని అంటున్నారు ఆవిడ. మరి దయచేసి ఎవరైనా స్పందించి, అధికారులు లేకపోతే ఇంకెవరన్నా రాజకీయ నాయకులు ఎవరన్నా స్పందించి ఆమెకు ఒక ఇందిరమ్మ ఇల్లు లాంటిదో, లేకపోతే ఈ దగ్గరలోనే ఎక్కడన్నా ఒక చిన్న రేకుల షెడ్డు లాగా వేసుకొని అయినా సరే ఉంటాను అంటున్నారు ఆవిడ. అలాగైనా ఎవరన్నా కొంచెం వీలైనంత త్వరగా స్పందించి, ఎందుకంటే
వర్షం పడినా ఎండ వచ్చినా కూడా తడిచేటువంటి పరిస్థితి, ఎండకి ఎండిపోయేటువంటి పరిస్థితి. ఇంకా రేపటి నుంచి చలికాలం కూడా మొదలవుతుంది, మరింత దారుణంగా ఉంటుంది పరిస్థితి. ఒక్క ఆవిడ ఇక్కడ ఉండటం కూడా ఇబ్బందే. కాబట్టి ఆవిడ కొంచెం తొందరగా ఏదో ఒక దారి చూపించాలని మనం కూడా కోరుకుందాం. చూద్దాం, వీలైనంత తొందరగా మనం కూడా దీన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం నిరుపమ సుమన్ టీవీ ఇన్స్టా పేజ్ని ఫాలో చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.